మంచిది ప్రియులరా, కూడి వచ్చినటువంటి సంఘమునకు సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ప్రియులరా, క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా ఏర్పడి తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సహోదరులకి సహోదరులకి మరొకసారి ప్రభు తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, దేవుడు కూడా గడిచిన వారం నుండి ఇప్పటి వరకు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుడికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలి. ఎందుకంటే ఈ క్షణాన్ని చూడక కూడా ఎంతోమంది యొక్క రోజు కూడా ఎంతోమంది ఈ క్షణాన్ని చూడకుండా ఎంతోమంది చనిపోయినటువంటి వారు ఉన్నారు. వాళ్ళలో ఉండకుండా దేవుడు మనకి సంపూర్ణటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చాడు కనుక మనందరి తరపున తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు పద్ధతిగా ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పేటువంటి మాటలు మాత్రం కూడా ఆ పరిస్థితిని ఎవరు కూడా మర్చిపోవద్దు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన యొక్క దైనందిన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను పిల్లలారా. సరే, మంచిది. ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటల్ని కొద్ది నిమిషాలు మనందరం కలిసి ధ్యానిద్దాం. గత వారం కాకుండా అంతకుముందు నేను ఒక అంశాన్ని మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏంటిదంటే ఆత్మీయ జీవితంలో దశల వారి ఎదుగుదల అనేటువంటి కొన్ని రకాలైనటువంటి లక్షణాలను మనం ఒక క్రైస్తవుడు కొన్ని లక్షణాలను విసర్జించాలి, కొన్నిటిని చంపవలసి ఉన్నవి, కొన్నిటిని అలవర్చుకోవాల్సి ఉన్నవి, పాటించవలసినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో మొదటిగా మనం ఒక క్రైస్తవుడు విసర్జించాల్సినటువంటి లక్షణాల గురించి మనందరమే ధ్యానించాం. ఏంటిది? దుష్టత్వం గురించి. అవునా కదా? దుష్టత్వం గురించి మనందరం కూడా పోయిన వారం కాకుండా అంతకుముందు పోయిన వారంలో మనందరం కలిసి ధ్యానించాం. దుష్టత్వం అంటే ఏంటి, దుష్టుడు ఎలా ఉంటాడు, అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనందరం కూడా ధ్యానించాం. దుష్టుడికి ఉండవలసినటువంటి లక్షణాలు బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది ఒక 5 వ్యక్తుల మధ్య మనం ధ్యానించడం జరిగింది. ఎవరెవరు వాళ్ళు గుర్తుంది అందరికీ? సొదొమ మనుషులు దేవుడు ఏమన్నాడు? దుష్టులు అన్నాడు. తర్వాత కొరాహు సంబంధులు కూడా దేవుడు ఏమన్నాడంటే దుష్టులు అన్నాడు. ఎందుకంటే అసలు దుష్టుడు అంటే ఏంటి? ఇతరులకి హాని చేసేటువంటి వ్యక్తి. అది మాట రూపేణా కానీ క్రియ రూపేణా కానీ ఇతరులకు హాని చేసే వ్యక్తులు ఎవరు అంటారంటే దుష్టులు అంటారు. సొదొమ మనుషులు దుష్టులే, ఎందుకంటే ఇతరులకు హాని చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి. అలాగే కొరాహు సంబంధులు కూడా దుష్టులు, ఎందుకంటే దేవుడికి ఎదురు తిరిగారు కాబట్టి. అలాగే ఎస్తేరు గ్రంథం ఒక ఆయన కనబడతారు, హామాను కూడా దుష్టుడి సంబంధి. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరు? నాబాలు కూడా ఎవరంటే దుష్టుడి సంబంధి, ఎందుకంటే కృతజ్ఞత భావం అనేటువంటిది లేనిటువంటి వ్యక్తి. ఇలా కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం ఆలోచించాం. దుష్టత్వం గురించి, దుష్టత్వం కలిగి జీవించేటువంటి వ్యక్తి పొందుకున్నటువంటి పర్యవసానాలు కూడా మనందరం కలిసి ఆలోచించడం, తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈనాటి యొక్క ఆరాధన కార్యక్రమంలో కూడా మనందరం కలిసి ఇంకొక లక్షణాన్ని కూడా మనం విసర్జించాల్సినటువంటిది ఉన్నది. మనకేంటిది? అదేంటిదంటే సమస్తమైనటువంటి కపటం. చూద్దామండి ఒకసారి, ఎక్కడుంది ఆ సమస్తమైనటువంటి కపటం అంటే ఏంది, అది ఎక్కడుంది అనేది మనందరం కలిసి ఒకసారి చూద్దాం. అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉండదు, చదవండి. 2వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, చూడండి అక్కడ ఏమన్నాడు? సమస్తమైన కపటమును. అంటే ఒక క్రైస్తవుడు దుష్టత్వాన్ని ఎలాగైతే విసర్జించాలో అలాగే రెండవ లక్షణంగా ఇంకోదాన్ని వీటిని విసర్జించాలంటే సమస్తమైనటువంటి కపటమును విసర్జించాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి విసర్జించుకుంటూ వస్తేనే మనం మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులుగా మనం పిలువబడతాం. ఎప్పుడైతే వీటన్నిటిని మనం విసర్జించకుండా వీటిని మనం మన దైనందిన జీవితంలో కొనసాగించుకుంటూ వచ్చామనుకోండి, మన ఆత్మీయ జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే కుంటుపడేటువంటి స్థాయిలో ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈరోజు కపటాన్ని గురించి ఆలోచన చేద్దాం. కపటం అంటే ఏంటి? కపటం కపటాన్ని దాని గురించి మనకు సరైనటువంటి అర్థం తెలియాలంటే
దానికి అసలు కపటం అంటే ఏందో దానికి పర్యాయ పదాలు తెలియాలి మనకి ముందు. అసలు కపటం అంటే ఏంది, తెలుగులో కూడా పర్యాయ పదాలు ఉంటాయి తెలుగు గ్రామర్లో. అంటే ఒక పదానికి సమాన అర్థాలు ఇచ్చేటువంటి పదాలు. కపటానికి సమాన అర్థం ఇచ్చేటువంటి పదాలు ఏమున్నాయి అంటే మోసము, వంచన, కృత్రిమము అని కూడా అంటారు. కృత్రిమము కూడా అంటారంట. ఏంటిది, డిక్షనరీలో చూసినప్పుడు తెలుగు గ్రామర్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో చూసినప్పుడు ఈ 3 పదాలు కనపడ్డాయి నాకు. కపటం అంటే ఏంటిదంటే మోసము అంట. 8th క్లాస్లో ఉంది, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎతికినప్పుడు దొరికింది నాకు. కపటం అంటే ఏంటంటే మోసము అంట, వంచన అంట, మరొకటి ఏంటిది కృత్రిమం. అంటే బైబిల్ గ్రంథంలో ఈ 3 పదాలు ఎక్కడ కనపడినా కానీ కొంచెం అటు ఇటుగా కపటాన్ని సూచించేటువంటి భావాలనే తెలియజేస్తాయి మనకి. ఈ యొక్క లక్షణం దేవుడు మనలో ఉండకుండా తీసివేసుకోమని ఇచ్చాడు, వేసుకోమని చెప్పాడు మనకి. చివరిగా పదాన్ని మనం ఏం ఆలోచించి ఏమిటంటే అది కృత్రిమం. కృత్రిమం అంటే ఏంటి, ఆర్టిఫిషియల్. అంటే మన ఇంట్లో షోకేసులు కానీ టీవీల పక్కన కానీ కొన్ని పూలు బుక్కేలు పెట్టుకుంటాం మనం. అవి ఎలా కనపడతాయి, అందంగా కనపడతాయి, అవునా కదా. మనకి వాళ్ళ చూడంగా అవి నిజమైనటువంటి పూలు అనేటువంటి భావన వచ్చింది మనకి, అవునా కదా. అంటే ఫ్లవర్ బుక్కేలో కూడా 2 రకాలు ఉన్నాయి, ఒకటి న్యాచురల్, ఇంకోటి ఏంటిది ఆర్టిఫిషియల్. న్యాచురల్ ఎలా ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఎలా తెలిసింది అంటే పోయి దగ్గరికి వెళ్ళి దాన్ని పుట్టుకోవాలని అర్థం వేసి, అవునా కదా. అంటే అది చూడటానికి ఎలా కనపడుతుంది అంటే నిజమైనటువంటి ఫ్లవర్ లాగే కనపడతాయి. ఎక్కడ దాకా ఎందుకు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకో, ఒకప్పుడు ఎలా ఉండే, ఒకప్పుడు ఏంటంటే నిజమైనటువంటి పూలే పెట్టి వారానికి ఒకసారి మారుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అప్డేట్ అయిపోయింది కదా కాలం, ఏమైంది ఇప్పుడు ప్లాస్టిక్ పూలు పెడతా ఉన్నారు. 2-3 నెలలకు ఒకసారి ధూళి పట్టింది అనుకో, దాన్ని ఏం చేస్తున్నారు, ఉతికి మళ్ళీ అయ్యే వేస్తున్నారు, కొత్త కనపడుతుంది మళ్ళీ, అవునా కదా. మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి మార్చలేదు కదా, మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే ఉతికి శుభ్రంగా తయారు చేసి మళ్ళీ దాన్ని అక్కడే కడతారు. అంటే అది ఎలా కనపడిద్ది మనకి, నిజమైనట్టుగా కనపడిద్ది. నిజమైనట్టుగా కనపడి మనల్ని భ్రమింపజేసేదాన్ని ఏమంటారంటే కపటం అంటారంట. అది మనకి నిజంగానే కనపడిద్ది, నిజమైనట్టుగానే కనపడిద్ది. కానీ దగ్గరకు చూస్తే అది ఏమైంది, ఆర్టిఫిషియల్ పువ్వు లాగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ పువ్వే. కపటం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కూడా అలానే ఉంటుంది. అతను నిజంగానే పైకి తన అపీరెన్స్ ఎలా ఉంటుంది అంటే నిజంగా మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది, కానీ తన లోపలంతా ఎలా ఉంటుంది అంటే కపటం కలిగి ఉంటాడంట మనిషి. కపట వేషాల ధారణ కలిగి జీవిస్తూ ఉంటాడంట. ఇలా ఈ కపటం గురించి కూడా మనం ఇంకా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేయగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటిదంటే మేలుకోరి స్నేహితుడు ఏం చేస్తారంట, మేలుకోరి స్నేహితుడు గాయాలు చేస్తారంట. పగవాడు ఏం చేస్తాడంట, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. మేలుకోరినటువంటి స్నేహితుడు ఏం చేస్తారంటే గాయాలు చేస్తారు. గాయాలు చేయడం అంటే ఏంది, కొడతాడనే అని కాదు. తన సహోదరుడు పక్కన ఉన్నటువంటి తన పక్కన తిరుగుతూ తనకు తెలిసే విధంగా తప్పు చేస్తా కనబడుతున్నాడు అనుకోండి, పక్కన ఉన్నటువంటి స్నేహితుడు ఏం చేయాలి. ఇప్పుడు నా పక్కన నేను ఫిలిప్ కలిసి తిరుగుతూ ఉంటాను. ఎప్పుడు అతను ఒక తప్పు చేశారనుకో, పాపం చేశారనుకో, పక్కన ఉన్నటువంటి వ్యక్తిని నేనేం చేయాలి, అతన్ని గద్దించాలి. అతన్ని అది తప్పని అతనికి తెలియజేయాలి. అదే గాయపరచడం అంటే తన తప్పును తనకి తెలియజేయాలి. ఇది తప్పు, ఇది క్రైస్తవుడికి తగినటువంటి విధానం కాదు అని అతను ఏం చేయాలంటే ఎవరున్నా కానీ ఆ తప్పుని సరిదిద్దేటువంటి విధానంలోకి రావాలి. అలా కాకుండా అదే తన మేలు కోరనటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే అనేక రకాలైనటువంటి ముద్దులు పెడతాడంట. ముద్దు అనేటువంటి పదం ఏంటిది, దేనికి సంబంధించిందంటే అది ప్రేమకు సంబంధించింది, అవునా కదా. పగవాడు ఏం చేస్తాడని తెలియజేశాడు ఇక్కడ దేవుడు, లెక్కలేనని ముద్దులు పెడతాడంట. ముద్దు అనేది దేనికంటే బాహ్య రూపంగా ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిచేదాన్ని ఏమంటారంటే ముద్దుగా మనం పెడతాం. మనకి ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువగా ముద్దులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, దాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, ఎక్కువగా ఎవరు పెట్టుంటారు, ఎక్కువగా మనకి తల్లిదండ్రులే కదా. దాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరు, బిడ్డలైనటువంటి మనందరం పిల్లలు పొందుకొని ఉంటారు ఆ ముద్దు అనేది, అవునా కదా. కానీ ఈ ముద్దులు పెట్టేటువంటి విధానంలో కూడా కపటం కూడా ఏర్పడింది. గెచ్చమైన తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో ఆయన పట్టుకొని పోవడానికి వచ్చినప్పుడు ఇస్కరియోతు యోధ వస్తాడు కదా. ఇస్కరియోతు యోధ వచ్చి ఏం చేస్తాడు, ముద్దు తన యొక్క ప్రేమను వ్యక్తపరిచినట్టుగా అతను ముద్దు పెడతాడు కదా. అతను లోపలేడిది కపటం ఉంది, ఆయన పట్టించాల్సినటువంటి కపటం ఉంది. తన మీద ప్రేమను వ్యక్తపరిచాడు. ఆ ప్రేమ
బయటికి కనపడుతుంది, కానీ తన లోపల ఏముంది? కపటం ఉంది. ఆయన పట్టించాలి, ఆయన ఎలాగైనా ఈ రోమా సైనికులకు అప్పగించాలి అనేటువంటి కపటం ఉంది. అది అలా ఉంటుంది కపటం అనేది. ఒక మనిషి బయటగా మంచిగానే సహోదరుని భావంతో కనపడుతున్నా కానీ, సహోదరి అనే భావంతో జీవిస్తున్నా కానీ లోపల ఏముంటుందంటే వాళ్ళకి కపటం ఉండదంట. అలా కపటాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు ఏం చేశాడంటే గెత్సేమనే తోటలో ఎక్స్ప్లెయిన్ చేశాడు అని ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా మనం ముందుకెళ్తే కొన్ని మాటలు ఉంటాయి చూడండి ఈ యొక్క కపటాన్ని గురించే. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం చివరి మాట ఉంటుంది చూడండి. చివరి మాట 11వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనంలో చివరి మాట ఉంటుంది చూడండి. చివరి మాట అమ్మా, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. అక్కడ ఏమన్నాడు? సహోదరులు. అసలు సహోదరులు అంటే ఏంటి? ఈ ప్రపంచంలో బాగా అన్యోన్యమైన బంధంగా క్రైస్తవులు మనం ఏం భావిస్తామంటే సహోదరులు. ఒక వ్యక్తిని మన సహోదరుని నమ్మి మన అతనితో సహవాసం చేస్తున్నప్పుడు, అతను మన సుఖదుఖాలను పంచుకుంటున్నప్పుడు, మనకి బాధపడుతున్నప్పుడు మన బాధలు పాల్గొనేవాడు, మన ఆనందపడుతున్నప్పుడు మన ఆనందంలో పాల్గొనేవాడిని ఏమంటారు? అతన్ని సహోదరుడు అంటారు. అవునా కదా? మనతో సహోదర భావం కలిగి జీవిస్తూ ఉంటేనే మన వెనక గోతులు చూసేవాడిని ఏమంటారంటే కపట సహోదరుడు అంటారు. అలాంటి కపట సహోదరుల వల్ల కూడా ఏమొచ్చిందంటే పౌలు గారికి ఆపదలు వచ్చినాయి అంట. ఆయన కూడా తన కపటత్వాన్ని వ్యక్తపరిచి ఎంతోమంది వ్యక్తులు మోసం చేయడం కూడా, ఆయన్నే వంచడం కూడా బైబిల్ గ్రంథంలో జరిగింది. ఎందుకంటే ఆ సహోదరుడైనటువంటి భావాన్ని ఆ మనుషులు ఏమైపోతున్నారంటే మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు, విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు ఆ మనుషులందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి సంఘానికి రావడం, సహోదరి మనటువంటి వేషాన్ని ధరించుకోవడం, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం. అలా జీవించేటువంటి జీవితాన్ని అలాంటి సహోదరులు ఏమన్నాడంటే ఇక్కడ కపట సహోదరుడు అన్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకో మాట ఉంటుంది చూడండి. 1 తెస్సలోనికీ పత్రిక 1 రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏలైనదిగా మా బోధ కపటమైనది కాదు అంట. బోధ అంటే ఏంటంటే మనుషులందరికీ, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు చేసేది. అవునా కదా? బోధ అనేది ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బోధ మేలు చేసేది, సువార్త ద్వారా అనేకుల్ని రక్షించేది బోధ అనేది. అంటే ఇక్కడ సువార్త వేరు, బోధ వేరు. సువార్త అనేది ఎవరికి చెప్పాలి? మనం ఎవరైతే రక్షింపబడలేదు, ఎవరైతే సంఘానికి దూరంగా ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటిది? సువార్త. తర్వాత బోధ ఎవరికి ప్రకటిస్తాం మనం? ఎవరైతే రక్షణ పొంది సంఘంలోకి వస్తారో వాళ్ళకి ప్రకటించేది ఏంటిది? బోధ. అవునా కదా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించాలని ఉంటుంది. ప్రకటించి దాని ఫలితంగా వచ్చేది ఏంటిది? ఒక వ్యక్తి మనం సువార్త ప్రకటించామనుకో, దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటిది? బాప్తీసం తీసుకుంటాడు కదా. బాప్తీసం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి మన సంఘంలో సువార్త ప్రకటించాలా, బోధ చెప్పాలా? సువార్త చెప్పాలా, బోధ చెప్పాలా? బోధించాలి. వాళ్ళకి దేవుని యొక్క మార్గాలు ఏం చేయాలి? ఇక్కడ నిల్చున్నటువంటి సహోదరుడు బోధించాలి. అనేక వచ్చినటువంటి వ్యక్తులకి బోధించాలి. అది దానికి దీనికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, బోధకి సువార్తకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఆ సంఘంలో వచ్చినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే ఆ సంఘ సహవాసులు ఏం చేస్తూ ఉండాలి? కొనసాగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ సంఘంలోకి వచ్చినటువంటి వ్యక్తి సంఘ సహవాసాన్ని విడిచి నేను ఒంటరిగా నేను జీవించి నా పనులు నేను చేసుకుంటా, నేను ఆత్మీయంగా ఎదగలనేటువంటిది చాలా తప్పైనటువంటి విషయం. అది చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు, సంఘ సహోదర సహవాసాలు లేకపోయినా కానీ నేను ఆత్మీయంగా ఉండగలనని. అది ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు. అలా ఒంటరిగా జీవించే సహోదరుల సంఘ సహవాసంలో లేకుండా జీవించినటువంటి వ్యక్తి ఆత్మీయంగా బలపడినట్టు ఎక్కడ కూడా లేదు. ఏ వ్యక్తి అయినా కానీ
బాప్తీసం పొందిన తర్వాత సంఘాలకు వచ్చిన తర్వాత సంఘ సహోదరులతో ఏమని కలిగి ఉండాలి? అతను సహవాసం కలిగి ఉండాలి. అలా సహవాసం కలిగి ఉంటేనే అతను దేవుళ్ళో నిలబడగలుగుతాడు, ఆ బోధన నేర్చుకోగలుగుతాడు, ఆ బోధ ప్రకారంగా నిలబడగలుగుతాడు. కాబట్టి ఆ బోధన ఏమి జరిగిందంటే ఇక్కడ కపటం వచ్చేసిందంట. అంటే తనకు నచ్చినట్టుగా తను చెప్పడం, తన ఇష్టానుసారంగా తాను జీవించడం, ఇతరులకు కనబడినటువంటి వ్యక్తులకి రకరకాల మాటలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టడం. కాబట్టి అసలు ఈ కపటమైనటువంటి బోధ ఎలాంటిదో తెలుసా? ఎందుకో మీకు ఇంకా అర్థం కావడానికి చెప్పాలంటే, ఇప్పుడు మనకు శరీరంలోకి పోయేటువంటి 3 రకాలైనటువంటివి ఉన్నాయి. మన శరీరంలోకి మన చేతుల ద్వారా పోయేటువంటి, మన చేతులుగా కాకుండా దేని ద్వారాగైనా కానీ 3 లోపలికి మన నోట్లో పోయేటువంటి 3 ఉన్నాయి. అంటే ఏంటి అవి? ఒకటి మొదటగా ఏమి వెళ్ళిందంటే ఆహారం వెళ్ళింది, తర్వాతగా గాలి తీసుకుంటాం, తర్వాతగా నీళ్లు తీసుకుంటాం. ఈ 3లో ఏది లేకపోయినా మనం జీవించగలం? ఆహారం లేకుండా కొన్ని రోజులు మనం ఉండగలం, అవునా కదా? అలాగే దాని తర్వాత ఆహారం లేకుండా కూడా మనం కొన్ని రోజులు జీవించగలం. తర్వాత నీరు లేకుండా కూడా ఎక్కువ నీరు లేకుండా కొన్ని గంటలు కొన్ని రోజులు కూడా మనం జీవించగలం. కానీ గాలి లేకుండా జీవించగలమా? ఎందుకంటే గాలి అనేది చాలా ప్రాముఖ్యమైనదండి మనిషికి. అలాగే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా బోధ అనేది కూడా అంత ప్రాముఖ్యమైనది. గాలి కలుషితమైన ప్రమాదం లేదు, కానీ బోధ కలుషితమైంది అనుకోండి ఏమైపోయిందంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి అది ఆయాస్కరంగా మారిపోతుంది. ఒక వ్యక్తి దిగజారిపోయేటువంటి స్థితిలోకి పోతాడు. ఎందుకంటే గాలి ద్వారానే కదా అన్ని వైరస్లు వచ్చేది, ఆహారం ద్వారా వస్తాయా? ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, దీని ద్వారా వచ్చేది అది ఆహారం ద్వారానా లేకపోతే దీని ద్వారా వచ్చేది? గాలి ద్వారానే వచ్చేది. ఆ గాలి ద్వారా వచ్చేటువంటి వైరస్ల కన్నా సంఘంలో కపటమైనటువంటి బోధ అనేది కూడా చాలా ప్రమాదకరమైంది. అలాంటి కపటమైనటువంటి బోధన కూడా మనందరూ ఏం చేయాలంటే ఉపేక్షించాలి. అలాంటి బోధకు మనం చెవికి వ్యక్తులుగా ఉండకూడదు. అని ఎందుకు అసలుకి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కపటత్వంతో ఎందుకు కలిగి జీవిస్తారు? ఈ కపటత్వం కలిగి ఎందుకు మనిషి ఒక వ్యక్తి జీవిస్తాడంటే ఒక మాట ఉంటుంది చూడండి, ఇర్మియా పత్రికలో ఒక మాట అంటాడు. ఒక వ్యక్తి అసలు కపటత్వాన్ని ఎందుకు ఇష్టపడతాడు అని ఇర్మియా గారు ఒక మాట చెప్తాడు చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అవుదురు. అంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది వ్యక్తులు చాలా గొప్పవారిగా మారారంటే వాళ్ళు గొప్పవారిగా మారడానికి గల కారణం ఏంటిదంటే కపటత్వంతో వాళ్ళు గొప్పవారు అయ్యారే, కానీ వాళ్ళ నీతి నిజాయితీలో కూడా గొప్పవారు ఎవరు కూడా కారు. ఒక వ్యక్తి బాగా గొప్పవాడు ఉన్నత స్థితిలో ఉన్నాడంటే, ఒక మనిషి దేన్ని బట్టి అతను ఉన్నత స్థితిలో ఉన్నాడంటే కన్ఫామ్గా అతను ఏదో ఒక కపటత్వం ఉంటుంది. ఒక వ్యక్తి బాగా ఐశ్వర్యవంతుడు అయ్యాడు అనుకోండి, బాగా సంపాదించాడు అనుకోండి, అందరికన్నా ఉన్నత స్థితిలో ఉన్నాడు అనుకోండి, దేన్ని బట్టి అతను ఉన్నత స్థితిలో ఉన్నాడంటే, దేన్ని ఉపయోగించడాన్ని బట్టి అతను ఉన్నత స్థితిలో ఉన్నాడంటే కపటత్వాన్ని బట్టి అతను ఉన్నత స్థితిలో ఉన్నాడు. అతను కపటత్వం లేకుండా నీతిగా నిజాయితీగా యథార్థంగా మనం సంపాదించగలిగామనుకో కొన్ని దశాబ్దాల కాలం పట్టిద్ది ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే. అవునా కదండి? అవునా కదా? కాబట్టి ఒక వ్యక్తి ఇలా గొప్పవాడిగా తన ఉన్నత స్థితిలో ఐశ్వర్యాన్ని కలిగి జీవిస్తున్నాడంటే కన్ఫామ్గా అతని వెనక కపటత్వం ఉంటుంది. ఆ కపటత్వం వల్లనే మనిషి ఇలా మారిపోతున్నాడు అని బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తా ఉంది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఒక వ్యక్తిని, నమ్మకమైన వ్యక్తిని నమ్మడం కష్టమా లేకపోతే మోసగాడిని నమ్మడం కష్టమా? నమ్మకమైన వ్యక్తిని నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే మోసగాడు నమ్మటం చాలా ఈజీ, ఎమ్మటే నమ్మిపోతాం అన్ని. ఎందుకంటే వాడి యొక్క అపీరియన్స్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? అసలు మామూలుగా ఉండదు. వాళ్ళ అపీరియన్స్ ఎలా ఉంటుందంటే ఏమి చేయడంలాగే ఉంటారు, ఏమి వాళ్ళ క్రియల్లో ఎలాంటి
పాపాన్ని వ్యక్తపరచిన వాళ్ళలాగే ఉంటారు. కానీ లోపలంతా ఏముంటుందంటే వాళ్ళలో కపటం అనేది ఉండిపోతానే ఉంటుంది. కపటత్వం అనేది వాళ్ళలో నిండుకుపోతానే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు వేశ్య స్త్రీని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఆమె గురించి మాట్లాడుతూ తేనె పోసిన కత్తి అన్నాడు ఆయన. ఏమన్నాడు? వేశ్య స్త్రీని తేనె పోసినటువంటి కత్తి అంట. బయటకి తేనె పోసిన తేనె ఒలుకులతో కూడినటువంటి స్వభావం ఉంటుంది. లోపలంతా ఏముంటుందంటే కత్తి పోటలతో ఉన్నటువంటి విధి విధానం ఉంటుంది. అవునా కదా? అంటే అలాంటి కపటత్వం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళతోనే వాళ్ళ యొక్క కపటత్వంతో వాళ్ళు నశించిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎలాగంటే మీకు నేను యూట్యూబ్ షార్ట్లో ఒక వీడియో చూశాను. ఏంటిదంటే అది తనను తానే చంపుకున్నటువంటి వ్యక్తి కపటత్వంతో. ఆ ద్రోపు ఎలుగుబండి తెలుసా మీ అందరికీ? ద్రోపు ఎలుగుబండి ఎక్కడ కనబడుతుంది? మంచు కొండలు ఉంటాయి చూసారా? మంచు పర్వతాల్లో, మంచు ప్రదేశాల్లో ద్రోపు ఎలుగుబడి ఉంటుందంట. ఆ మంచు ప్రదేశాల్లో నివసించేటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ద్రోపు ఎలుగుబంటి మీదే ఆధారపడి జీవిస్తారంట. దాని మాంసం అనేది చాలా బాగుండిద్దంట. దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం అంట. వేటాడి ఎదురుగా పట్టుకోవడం చాలా కష్టం అంట. దానికి రక్తం అంటే చాలా ఇష్టం అంట. రక్తాన్ని ఇష్టపడుతూ కొంత దూరంలో ఏదన్నా రక్త వాసన వచ్చిందనుకో పోయి అమ్మటే దాని మీద పడి తినేసేటువంటి స్వభావం కలిగినటువంటిదంట ఆ ద్రోపు ఎలుగుబంటి అనేది. ఒకరోజు అక్కడ నివసించేటువంటి వ్యక్తులు దాన్ని కొట్టుకోవడానికి ఆ వీడియోలో బలి చూపించాడు. అసలు దాన్ని కొట్టుకోవడానికి ఏం చేశారంటే వాళ్ళు కొంత దూరాన ఏదో ఒక రక్తాన్ని తీసుకొచ్చి అక్కడ పారేసి ఆ రక్తం మంచుగడ్డల కింద సన్నటి బ్లేడ్లు పెట్టారంట. తగిలితేనే కొట్టుకుంటేనే తగిలిపోయేంతటువంటి సన్నటి బ్లేడ్లు పెట్టారంట. ఆ బ్లేడ్లు ఆ మంచుగడ్డల కింద పెట్టి దానిపైన ఏం చేశారు? మంచు కొంచెం పెట్టి దానిపైన రక్తం పోసారంట. రక్తం పోసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దానికి ఆ వాసన వచ్చిన ఆ వాసన పీల్చుకున్నటువంటి ఆ యొక్క ఎలుగుబంటి ఏం చేసిందంటే ఆ యొక్క రక్తం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉందంట? నాగుతూ ఉంది. ఏం చేస్తూ ఉంది? తన నాలుగుతో ఏం చేస్తూ ఉంది? నాగేసరికి తనకు తెలియకుండానే తన నేలకి ఏమైపోయింది? తెగిపోతా తన రక్తాన్ని కూడా ఏం చేస్తూ ఉంది? అది నాగుతూ ఉందంట. కొంత సమయం తర్వాత ఏమైపోయిందంటే పడిపోయింది. అంటే కపటత్వంతో ఉన్నటువంటి వ్యక్తి కూడా అలాంటి స్థితిలోకి పడిపోయేది. కపటంగా ఆలోచించేటువంటి వ్యక్తి కూడా అలానే అయిపోతాడు. మనం కూడా అనుకుంటాం మనకి ఏదైనా చిన్న గాయం అయినగానే ఎమ్మటే ఏం చేస్తాం? రక్తం పారిపోయిద్దేమని, కింద పడిద్దేమని ఎమ్మటే నోట్లో పెట్టుకుంటా. అది జరగదు అసలు. తెలుసా మీ అందరికీ? మనకి ఏదైనా గాయం అయిందనుకోండి, చేతికి కానీ కాలుకి కానీ గాయం అయిందనుకోండి, మళ్ళీ మన రక్తం పోయిద్ది. వాము ఎంత రక్తం పోతుందని తీసుకొని తాగేవనుకో అది మళ్ళీ మన శరీరంలో కలవదు. తెలుసా మీ అందరికీ? ఎందుకంటే ఒక్కసారి మన శరీరం నుంచి రక్తం బయటకు వచ్చిందనుకో ఈ యొక్క స్పేస్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మక్రిములు ఆ రక్తం మీద పడితే దాన్ని అందరితో బాడీకుండా మళ్ళీ మన శరీరంలోకి తీసుకుంటుంది. అవునా కదా? అంటే కపటంగా ఆలోచించేటువంటి యొక్క వ్యక్తి యొక్క జీవితం కూడా తను తీసుకున్నటువంటి గోతులోనే పడిపోతాడు. కాబట్టి ఇలా చెప్తుంది. చరిత్రలు కూడా చూడండి, చరిత్రలో కూడా చాలా మంది కపటులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇది అర్థమైంది కదా? కపటత్వాన్ని ఎందుకు ఒక వ్యక్తి ఇష్టపడతాడంటే దేన్ని బట్టి ఇష్టపడతాడు? ఐశ్వర్యాన్ని బట్టి. ఒక వ్యక్తి త్వరగా ఐశ్వర్యంతుడు కావాలనుకో కపటత్వాన్ని తీసుకోవడాన్ని బట్టే తను మంచి స్థాయిలోకి వెళ్తాడు. గొప్పవారిగా ఒక వ్యక్తి అయ్యాడంటే దేన్ని బట్టి? తన కపటత్వాన్ని ప్రదర్శించడాన్ని బట్టే ఒక పెద్ద స్థాయిలోకి వెళ్తాడు. ఇంకా మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని చరిత్రలో ఉన్నటువంటి కొన్ని విషయాలు జరిగినాయి బైబిల్ గ్రంథంలో కూడా. అసలుకి వాళ్ళ యొక్క కపట యొక్క లక్షణాలు ఎలా ఉండే చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 17వ వచనం. 17 నుంచి 20 వచనం చదవండి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క కపటత్వం కలిగినటువంటి వ్యక్తి యొక్క విషయం బయటకు వచ్చింది మనకి. సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యేసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. చరిత్రలో జరిగినటువంటి ఒక సందర్భం మనందరూ తెలిసింది. యేసేపుని ఎరగనటువంటి ఒక రాజు వచ్చాడంట ఐగుప్తు దేశానికి. అతను ఏం చేస్తా ఉన్నాడంట?
ఆ దేశంలో పుట్టినటువంటి పిల్లలందరినీ ఏం చేసుకుంటా వస్తున్నాడు అతను? తెలుసు కదా, నిర్మకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏం చేస్తాడు ఆయన? ఆడపిల్లలనేమో బ్రతకనిస్తాడు, మగపిల్లని ఏం చేయమంటాడు? చంపమంటాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అందరూ, చెప్పండి, ఇప్పుడున్న కాలాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి మనుషులకి వ్యక్తిత్వాన్ని బట్టి ఇప్పుడు మనుషులు బెస్టా లేకపోతే ఐగుప్తు రాజు మంచోడు అన్నారా? ఐగుప్తు రాజు మంచోడు. ఎందుకు బట్టి? ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు కావాలని కోరుకుంటున్నారా? అమ్మాయిలు కావాలని ఎవరైనా కోరుకుంటున్నారా? ఎవరు కోరుకోరు అమ్మాయిలు కావాలని? ఎవరు కోరుకోరు? ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరు ఎక్కువగా కోరుకోరు తెలుసా? ఆడవాళ్ళే కోరుకోరు. అవునా కదా? అమ్మ కోరుకోదు, నాయనమ్మ కోరుకోదు, అమ్మమ్మ కోరుకోదు, అక్కయ్య కోరుకోదు, పెద్దమ్మ కోరుకోదు, చిన్నమ్మ కోరుకోదు. కోరుకుంటారండి ఎవరన్నా? ఎవరు కోరుకోరు. కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల కన్నా ఎవరు గొప్పవాడు, ఎవరు మంచివాడిగా కనపడుతున్నాడు? ఐగుప్తు రాజు మంచివాడిగా కనపడుతుంది. ఏం చేశాడు ఆయన? ఎవరైతే అసలుకి అతను వేసినటువంటి మాస్టర్ ప్లాన్ మామూలు ప్లాన్ వేయాలి, అతను బీభత్సమైన ప్లాన్ వేసాడు ఆయన అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ, అక్కడ ఉన్నటువంటి మగపిల్లగాడు ఎవరైతే పుడతాడో పుట్టినటువంటి వ్యక్తిని అన్నింటినీ ఎమ్మటి ఏం చేయమని చెప్పాడు? అక్కడ చమ్మని చెప్పాడు. ఎవరికి? ఎవరా మంత్రస్థానులు కూడా? హెబ్రీ స్త్రీలే. ఆ మంత్రస్థానాలు కూడా ఎవరో కాదు, హెబ్రీ స్త్రీలే. హెబ్రీ స్త్రీలందరూ మంత్రస్థానాలందరూ పిలిపించి ఎందుకు అతను అంత వదన జరిగిస్తారంటే వాళ్ళ ఇజ్రాయేల్ జనాంగం ఏమైపోతూ ఉంటుంది? వృద్ధి చెందుతూ ఉంటుంది. వీళ్ళ జనాంగం అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇతను ఏం చేస్తారంటే ఆ పుట్టినటువంటి చిన్నపిల్లలందరూ కూడా ఏం చేస్తాడు? చంపమని చెప్తాడు. చంపమని చెప్పి ఒక మంత్రస్థాన వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. దీన్ని బట్టి ఒక వ్యక్తి అతను ఎలా ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేసినట్టుగా కనబడుతున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేసినట్టుగా కనబడుతున్నాడు? ఆ యొక్క ఐగుప్తు రాజు మేలు చేసినట్టుగానే కనబడుతున్నాడు. అవునా కదా? వాళ్ళు ప్రశ్నించడానికి ఏం చేశాడు? మంత్రస్థాన వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఆయన. మంత్రస్థాన వ్యవస్థను ఏర్పాటు చేసి ఏం చెప్పాడు? వాళ్ళకంటే పుట్టినటువంటి బిడ్డని ఎమ్మటి ఏం చేయమని చెప్పాడు? చంపేయమని చెప్పాడు. ఎందుకు చంపేయమన్నాడు పుట్టిన ఎమ్మటే? అంటే అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎలా ఉండేదంటే, ఒక వ్యక్తి, ఒక స్త్రీ దాల్చింది అనుకోండి, ప్రసవించేటువంటి దినాలు వచ్చినాయి అనుకోండి, ఆ ప్రసవ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ దగ్గర ఎవరెవరు ఉంటారు? ఆ ప్రసవించేటువంటి ఆ స్త్రీ ఉంటుంది, ఆ మంత్రస్థాని. వీళ్ళిద్దరు తప్పితే ఎవరు కూడా ఉండరు, వాళ్ళిద్దరే ఉంటారు. ఇంకా నేను ఆ ప్రశ్నించిన భార్య యొక్క భర్త ఉంటాడంటే ఒప్పుకోరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారంటే ఒప్పుకోరు. ఎవరుంటారు? ఆ మంత్రస్థాని, ఆ యొక్క ప్రశ్నించేటువంటి ఆ స్త్రీ. ఎందుకంటే పక్కన వాళ్ళు ఎవరు ఉన్నారనుకో, బయటకు వచ్చిన తర్వాత బిడ్డను చెప్పేసి ఊరుకుంటారండి ఎవరన్నా? మన ఇంటి దగ్గర మన చిన్నపిల్లలు కొడతా ఉంటేనే మన హృదయం ఓర్చుకోలేదు. అలానే ఓర్చుకోలేకపోతే, ఆ చిన్న బిడ్డల్ని ఓర్చుకోలేకపోతే అసలు బయటకు వచ్చినటువంటి బిడ్డల్ని వచ్చినటువంటి ఆ స్త్రీలు ఏం చేయాలని చెప్పాడు ఆయన? చంపేయమని చెప్పాడు. అంటే ఆ వ్యక్తులకి ఏం చేశారంటే, ఇజ్రాయేల్ స్త్రీలకు ఏం చేయాలనుకుంటే, మొదటిగా వాళ్ళని బ్రతికించడానికి, ప్రసవించడానికి మొదటిగా ఆయన ఏం చేశాడంటే మేలు చేశారు వాళ్ళకి, మంత్రస్థాన వ్యవస్థను ఏర్పాటు చేసి. తర్వాత అతను కపటత్వం వచ్చి ఏం చేశాడు ఆయన? ఆ వచ్చినటువంటి బిడ్డలు ఏం చేయాలని చెప్పాడు ఆయన? చంపాలని చెప్పాడు. మరి బయటకు వచ్చినటువంటి బిడ్డని వచ్చిన తర్వాత బయట చనిపోయాడు అనేది తల్లికి తెలియదా? అంటే తెలిసిదే తెలియదు. ఇప్పుడంటే ఆపరేషన్లు బట్టి ఒక వ్యక్తి ఆపరేషన్ ఇచ్చి కొంతమంది ఆపరేషన్ చేస్తారు. అంతకుముందు టెక్నాలజీ అభివృద్ధి చెందకముందు కాలాలు ఎలా ఉండేది? ఎలా ప్రసవించేది ఆ యొక్క తల్లి? రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా, వాళ్ళకి చాలా పెయిన్స్ ఉంటాయి కదా, శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఎర్రగొట్టినంత పెయిన్ ఉండిద్దంట ప్రసవించేటువంటి ఒక స్త్రీకి. ప్రసవించేటువంటి ఆ బాధన పడాలా, లేకపోతే అసలు ప్రసవించినటువంటి బిడ్డ ఎలా ఉన్నాడని ఆ బాధ ఉంటుందా? వాళ్ళకి ఆశ ఉంటుందా? వాళ్ళు ఆ బాధలోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. పుట్టినటువంటి బిడ్డ పుడతానే ఉంటాడు. ఇలా ఏం చేసుకుంటూ వచ్చాడంటే ఐగుప్తు రాజు ఇలాంటి పరిస్థితి అనేది వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి మంచి ఆలోచన కలగజేసి అలాంటి ప్రమాదం ఏమీ జరగకుండా చేశాడు. అంటే ఇప్పుడు ఐగుప్తు రాజులో మొదటిగా ఆయన మేలు చేశాడు. ఆ మేలు తర్వాత అతను ఏం కనబడిందంటే కపటత్వం కనబడింది. వాళ్ళని చంపేయాలి అనేటువంటి కపటత్వం అనేది ఐగుప్తు రాజులు కనబడింది. అంటే దేవుడు మనిషిని ఎలా చూడాలనుకున్నాడంటే త్రికరణ శుద్ధితో చూడాలనుకున్నాడు. దేనిగా చూడాలనుకున్నాడు?
త్రికరణ శుద్ధిగా చూడాలనుకున్నాడు. ఎలా త్రికరణ శుద్ధిగా అంటే మనిషి ఏదైతే ఆలోచిస్తాడో ఆలోచన విధానాన్ని మాట ద్వారా, మాటలు వచ్చినటువంటి మాటని తన చర్య ద్వారా చూడాలనుకున్నాడు. అదే త్రికరణ శుద్ధి అంటే. మనిషి ఒక వ్యక్తి తన మనసులో ఏదైతే ఆలోచించుకుంటాడో ఆ యొక్క ఆలోచించినటువంటి విధానాన్ని తన మాట ద్వారా, ఆ మాట్లాడినటువంటి మాటని తన చర్య ద్వారా చూపించాలని. ఇదే కపటం లేనటువంటి తత్వం అనేది. ఇలా జీవించాలి దేవుడు, ఇలా కోరుకున్నాడు మనిషిని. త్రికరణ శుద్ధితో జీవించాలని కోరుకున్నాడు. ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి లోపల కపటం పెట్టుకొని బయట ఇంకొకలాగా మాట్లాడానుకో, అదేమైందంటే కపటత్వం అయింది. ఇది ఒక సందర్భం. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం. చూడండి, ఇంకా ఇంకో వచనాన్ని కూడా ఆలోచన చేద్దాం. కపటత్వం కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంది. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, అతనికి దేవుడి యొక్క కంపారిజన్ చూడండి ఎలా ఉందో. దేంతో చేశాడంట కపట మనసుని? దేంతో కంపేర్ చేశాడంటే ఆయన వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నదని. అంటే మనకి వర్షం పడుతుందని సూచికగా మనకి ఏం కనపడుతుంది? ఆకాశంలో మబ్బు కనపడుద్ది. అంటే మబ్బు పట్టిన ప్రతిసారి వాన పడిద్దా? మబ్బు పట్టిన ప్రతిసారి వాన పడిద్దా అంటే పడదు. అలాగే ఇంకొక సూచనగా మనం చూసుకున్నట్లయితే చల్లటి గాలి వీసింది అనుకోండి, గాలి వీసినంత మాత్రాన వర్షం పడిద్దా? కొన్నిసార్లు పడదు కూడా. అంటే డంబముగా సహాయం చేసేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే కొండంత సహాయం చేసి, కొద్దిగా సహాయం చేసి దాన్ని కొండంత పబ్లిసిటీ చేయాలనుకుంటాడు. ఒక వ్యక్తి, మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఏదో కొద్దిగా ఇల్లు పక్కన అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, అనొచ్చలేదు వాళ్ళకి ఒక అట్టిగా ఇచ్చి సెల్ఫీ తీసుకొని స్టేటస్లో పెట్టాడు. ఎంత ఇచ్చి, ఏమి ఇచ్చి? ఒక చిన్న అట్టిగా ఇచ్చి సెల్ఫీ తీసుకొని ఇలాంటి వ్యక్తులకి సహాయం చేయమని. అంటే వాడు ఎంత ఇచ్చాడు? వాడు ఇచ్చింది ఒక అట్టికాయ, దాన్ని చూడు ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు స్టేటస్లో పెట్టి. కొంతమంది డమ్మంతో చేసే వాళ్ళు కూడా ఉంటారు సహాయం, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పొందడానికి. అలాంటి పేరు ప్రఖ్యాతులు పొందే వాళ్ళ యొక్క లక్షణాన్ని దేంతో కంపేర్ చేశారంటే వర్షం లేనటువంటి మబ్బుతో, గాలితో కంపేర్ చేశాడు. అంటే మబ్బు పడినంత మాత్రాన వర్షం పడదు, గాలి దూసినంత మాత్రాన వర్షం రాదు. ఈ యొక్క అతని కపట బుద్ధితో సహాయం చేసినటువంటి వ్యక్తి కూడా అలాంటి విధానంలోనికే పడిపోతారని ఇక్కడ దేవుడి వాక్యం అనేది సెలవిస్తూ ఉంది. అలాగే ఇంకో మాట కూడా అంటాడు చూడండి, కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు, మంచి మాట, ఎలా సహాయం చేయాలనేది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో 13:3 బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడ్డకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే. అంటే ఒక వ్యక్తికి, బీదలకి మనం సహాయం చేసేటప్పుడు ఏముండాలంటే మనకి ప్రేమ ఉండాలి. నేను నా ఆస్తి అంతా అమ్మి ఇచ్చినా కానీ ఏదో నేను కపటంతో ఇచ్చాను అనుకో, ఏదో పేరు పొందాలని, అభివృద్ధి చెందాలని, ఇతరుల జీవనాన్ని గొప్ప అనిపించుకోవాలని నువ్వు చేసుకున్నావు అనుకో, లోపల నీతో ప్రేమ లేకపోతే అది కూడా వ్యర్థమే. ప్రేమతో సహాయం చేయాలని చెప్పాడు ఇక్కడ పౌలు గారు. నీకు ఒక బుద్ధి వచ్చింది, నా యొక్క ఉన్నటువంటి ఆస్తిని అమ్మి నేను ఇవ్వాలనుకున్నాను, నేను కూడా ఇతరులాగా అందరూ ఫేమస్ లాగా నా పేరు కూడా చెప్పుకోవాలి, నా పేరు కూడా మారు మ్రోగాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలని నువ్వు చేసినా కానీ నీలో ప్రేమ లేకపోతే నీ ఆస్తిని కాదు, నీ శరీరంలో నుండి అవయవాలు అమ్ముకొని ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. ప్రేమ కలిగి, ఇతరుల ఎడల దయ కలిగి, దాతృత్వ స్వభావం కలిగి సహాయం చేయలే కానీ ఏదో ఫేమస్ పొందడానికి, అందరి ముందు నేను మంచి అనిపించుకోవడానికి ఏదో 10 మంది పోయి మనం సహాయం చేస్తే అది ఉపయోగం ఉండదు. అంటే వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, కరుణ, దయ, జాలి అనేటువంటి లక్షణాలు కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు కూడా మనం కపటంతో కలిగి జీవించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలను చూసాం. ఎవరెవరిలో చూసామంటే మొదటిగా ఐగుప్తు రాజులో చూసాం. మొదటిగా ఆయన మేలు చేయాలనుకున్నాడు వాళ్ళకి, తర్వాత కపటత్వాన్ని ప్రయోగించాడు.
అలాగే తర్వాత ఎవరిలో చూసాం మనం ఈ లక్షణం అంటే, ఎవరైతే కపట బుద్ధితో సహాయం చేస్తారో వారిలో చూసాం మనం. ఇలా కపటం కలిగి వ్యక్తులు జీవించిన జీవితాలను చూసాం మనం. కపటం లేని వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది, కపట లక్షణాలు లేనిటువంటి వ్యక్తి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి, మొదటి పేతురు పత్రికలోనే ఉంటుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనే 2వ వచనం చదివారు కదా మనం ఇంతకుముందు. 22వ వచనం చదవండి ఒకసారి. ఆయన నోటను ఏ కపటమును, అసలు మన కపటం అనేది మొదటగా దేని ద్వారా వ్యక్తపరచగలం మనం? దేని ద్వారా? మన నోటి ద్వారా అంట. మన నోటి ద్వారా మనం మొదటిగా మన కపటత్వాన్ని ప్రదర్శిస్తామంట. ఇప్పుడు ఎవరి నోటి ద్వారా ఇక్కడ కపటత్వం కనబడలేదు? యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రలో, జీవన విధానంలో ఆయన జీవించినంత కాలం కూడా ఆయన నోటి మాట ద్వారా కూడా ఎక్కడ కూడా తన కపటత్వాన్ని ప్రదర్శించాల, ఎక్కడ కూడా తన కపటత్వాన్ని ఎవరి కూడా చూపించాల. బ్రతికినన్నాళ్ళు కూడా 33.5 సంవత్సరాలు కూడా చాలా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఆయన తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. అవునా కదా? ఇంకా కింద చదువుతుందాం చూడండి. ఇంకా ఇది కపటత్వం లేని వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అన్న అమ్మ ఆపన్న ఏముండదు చూడండి. ఆయన దూషింపబడి, ఆయన ఏం చేయడంట? ఇది కపటత్వం లేని వ్యక్తికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటిదంటే, దూషింపబడి కూడా బదులు దూషింపకూడదండి. అది కపటత్వం లేని వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం. మనం ఏ తప్పు చేయకపోయినా కానీ, ఎలాంటి సందర్భాన్ని మనం ఎదుర్కోకపోయినా కానీ, ఎదుటి వ్యక్తి మనల్ని వచ్చి దూషించారనుకో, మనం దూషించకుండా ఉంటే అదే కపటత్వం లేకుండా జీవించేటువంటి విధానం. ఇప్పుడు అలా ఉంటున్నారండి ఎవరైనా కానీ? ఒక మాట అంటే చాలు దానికి 10 మాటలు, ఒక మాట అంటే చాలు దానికి 100 మాటలు, 30కి వడ్డిచ్చి వాళ్ళు పెడతారే కానీ ఎవరు కూడా మచ్చడంగా ఉండరు. వాళ్ళు ఇచ్చినటువంటి మాటకి బదులు ఇవ్వకుండా ఎవరు కూడా ఉండరు. అవునా కదా? భర్త భార్య నందనుకోండి, ఏంది ఏం తక్కువ నీకంటే నేను అని ఎమ్మటే దూషిస్తారు. భర్త ఏమన్నాడు మళ్ళీ భార్య ఏమనుకోండి, మళ్ళీ భర్త ఏమంటాడు ఎమ్మటే తిరిగి అదే మాటతో దూషిస్తాడు. అలా దూషంగా ఉండటమే కపటత్వం లేనటువంటి లక్షణం. మీకు అర్థమవుతుందో లేదు నాకు తెలిసి. తర్వాత చూడండి, తర్వాత ఏమన్నాడు? ఆయన శ్రమ పెట్టబడినా కానీ ఇతరులను ఆయన ఏం చేయలేదు, శ్రమ పెట్టలేదు, బెదిరించలేదు. మన ఎమ్మటే బీరత్వం ఎవరినైనా కానీ. ఒక మాట అనకపోయినా ఇతరుల ద్వారా తెలిసిందంటే ఎమ్మటే పోతాం. చెంగు ఎమ్మటి ఇక్కడ దూపుకొని మళ్ళీ గడిచినప్పుడు ఆయన కింద తగిలి పడతాయేమో. మనం కూడా బొడ్డి కాలు మూసుకొని పోతారంటారే, అట్లా పోతాం మనం. మన శ్రమ పెట్టబడినా కానీ ఏం చేయాలంట? శ్రమ పెట్టబడకూడదండి ఇతరుల్ని. అదే కపటత్వం లేనటువంటి లక్షణం. ఇంకేమన్నాడు చూడండి, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను ఏం చేసుకోవాలంట? అప్పగించుకోవాలండి. ఇలాంటి లక్షణాలు మనకి ఎదురైనా కానీ, దేవా నువ్వేనా ఏమైనా ఉంటే నువ్వే తీర్పు తీర్చు, నాదేముంది అని తలకాయ ఉంచుకొని పోయినావు అనుకోండి, అదే కపటత్వం లేని వ్యక్తి యొక్క లక్షణం. అవునా కదా? ఆయన ఏం చేశాడు? ఆయన జీవితం మనకు మాదిరి, క్రీస్తు వారి జీవితం మనకు మాదిరి. ఎన్ని బెదిరింపులు బెదిరించినా కానీ, ఎంతమంది దూషించినా కానీ, ఎంతమంది ఆయన మీద కపటత్వపు లక్షణాలు ప్రదర్శించినా కానీ అక్కడ కూడా దూషింపబడి ఆయన బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బదులు శ్రమ పట్టలేదు, బెదిరింపబడి బదులు బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను ఏం చేసుకున్నాడన్న? అప్పగించుకున్నాడు. ఇలాంటి లక్షణం కలిగి మనందరం జీవించాలి. కల్మషం లేనటువంటి జీవితాన్ని జీవించాలి మనందరం. మనల్ని విమర్శించే వాళ్ళు ఎప్పుడు మన ఎక్కడ విమర్శిస్తారండి? వాళ్ళ జీవితాలు ఎప్పుడు వెనకాలే. మీరు ఎప్పుడే గుర్తుపెట్టుకోండి. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనల్ని విమర్శించేవాడు ఎప్పుడు కూడా మన ఎదురుగా వచ్చి మనల్ని విమర్శించలేడు. దమ్ములు ఉండవాళ్ళకి ఎవరు కూడా మన ఎదురుగా వచ్చి ఫేస్ టు ఫేస్ వచ్చి ఇదివరకు మీ తప్పు అని ఎవరు కూడా చెప్పలేడు. అంత ధైర్యం లేదు ఎవరికి కూడా. ఎప్పుడు విమర్శిస్తాడు అతను? వెనకే ఉండి వాడి జీవితం మొత్తం కూడా వెనకుండే. మనం ముందుంటాం, వాడు వెనకుంటానే ఉంటాడు. వాడి జీవితం అంతా వెనకాలే. మనం పట్టించుకొని వెనక తిరిగామనుకో, వాడు మన దగ్గరకు వస్తారు, వాడు ముందుకు వస్తారు, మనం వెనకుంటాం మళ్ళీ. అదే మనం పట్టించుకోకుండా ముందుకెళ్తే మనమే ముందుంటాం వాడికంటే. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా మనసులో కపటత్వం లేకుండా కల్మషం కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి.
ఎలా ఉండాలి తెలుసా? వాళ్ళు నెంబర్ 1 రా. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలాగా జీవించేటువంటి వ్యక్తులు కాదు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి మనందరం. అలా చెప్పినా కానీ చేయటే వీళ్ళకి ఎంత గర్వం అంటారు మళ్ళీ. అలా కపటత్వం లేకుండా జరిగిన విషయాన్ని జరిగినట్టుగా చెప్పినా కానీ ఏమంటారు? ఏమంటే చూసారా వీళ్ళ గర్వం, వీళ్ళే పెద్ద యేసుక్రీస్తు వారు వీళ్ళ కింద కరెక్ట్గా పైనుంచి కిందకి విసిరేశాడు అన్నట్టుగా చెబుతారు మళ్ళీ. ఏం చెప్పినా సాగే. కాబట్టి ఎలా జీవించాలి? మనం కల్మషం లేనటువంటి జీవితాన్ని జీవించాలి. ఇలాంటి కపటత్వ లక్షణాలు కలిగి మనం జీవించకూడదు. కపటత్వం కలగకుండా జీవించినటువంటి వ్యక్తి గురించి యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తాం. చూడండి, చివరికి మాట చెప్పుకొని ముగించుకుందాం. యోహాన్ గారు రాసినటువంటి పత్రిక, యోహాన్ గారు సువార్త, క్షమించండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 47వ వచనంలో ఒక ఆయన గురించి క్రీస్తు వారు ఒక మాట అంటాడు, మంచి మాట చూడనా. యేసు నతానియేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. చూడండి, ఇలా చెప్పించుకోవాలండి మనం కూడా. ఆనాటి దేవుడి ప్రజలే ఇశ్రాయేలీయులు, ఈనాటి క్రైస్తవులే దేవుని యొక్క జనాంగం. దేవుని ద్వారా కూడా, క్రీస్తు ద్వారా కూడా మనం ఇలాంటి మాట అనిపించుకోవాలి. ఇతని యందు ఏ కపటం లేదనేటువంటి భావనలాగా మనందరం కూడా రావాలి. ఆ స్థాయిలోకి, ఆ స్థితిలోకి మనందరం రావాలి. అలా వచ్చినప్పుడే దేవుడు కూడా ఒక రోజు మన పేరు కూడా పెట్టి, నతానియేలు గారి పేరులో మన పేరు కూడా పెట్టి మనల్ని కూడా పలకరించేటువంటి, ఆహ్వానించేటువంటి స్థాయిలోకి మనందరం కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి మనందరం కూడా. ఏమన్నాడు? ఇంకోసారి చదవండి, చాలా బాగుంటుంది అన్నమాట. యేసు నతనియేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. ఇతని జీవితంలో నేను ఎక్కడ కూడా కపటం చూడలేదని. మనల్ని కూడా పైనుంచి కింద చూసినప్పుడు ఇతను ఎలాంటి కపటం లేదు, ఈయనే నా నిజమైనటువంటి కుమార్తె అనేటువంటి స్థితిలోకి మనందరం రావాలి. అలా వచ్చి ఆయన ఇస్తానటువంటి లోకానికి మనందరం కూడా చేరుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మన యొక్క భక్తి జీవితంలో. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని పూజిస్తున్నటువంటి మనందరం కూడా ఎలా ఉండాలంటే కపటత్వం లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అలా జీవించామంటే దేవుడి ఉగ్రత మనందరం కూడా పాలు పంపులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటి వరకు కూడా నా మాటలు మీ అందరికీ అర్థమయ్యని నమ్మచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏంటిది? సమస్తమైనటువంటి కపటాన్ని మనందరమే విసర్జించాలి. 2 లక్షణాలు అయిపోయినాయి. ఇంకా తర్వాత లక్షణాలు కూడా నాకు వచ్చిన సమయం వచ్చినప్పుడు నేను వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముందుకు